బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్లకు వణుకు పుడుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆట ఇప్పుడే మొదలైందని అన్నారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీల నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దెదించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి. ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయానికి మొదటిసారిగా అంటే బీజేపీలోకి చేరిన తర్వాత మొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ స్థాయి నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. హాజరైన సందర్భంగా వాళ్ళ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన బీజేపీ చూస్తే టీఆర్ఎస్ వాళ్లకు వణుకుపుడుతుందని, అదేవిధంగా వదిలిపెట్టలేదు, ఆట ఇప్పుడే మొదలైందని కూడా కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి అంటే దేశ రక్షణ, దేశ సమగ్రత, అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పిన ఆయన ఆ కవితను వదిలిపెట్టారని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఢిల్లీలో డిప్యూటీ సీఎం ఉన్నాడో మనీష్ సిసోడియాను వదిలిపెట్టలేదు, అందరూ అయిపోతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడే ఆట మొదలైంది, ముందుందంతా కూడా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ కూడా హాజరయ్యారు. బయట మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళకు వణుకుపుడుతుందని, అదేవిధంగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండే అని, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళే బయట సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో బదనాం చేసి కేసీఆర్ యొక్క మైండ్ ట్రాప్ లో ఎవరు కూడా కార్యకర్తలు పడవద్దు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అమిత్ షా మోడీ నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. కానీ ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళ చేస్తున్న పెద్ద బదనామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మాట్లాడితే మాత్రం ఈ మాట్లాడిన విషయాల్లో మాత్రం కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబంధించి ఇంకా కేంద్రానికి సంబంధించిన కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి, కేంద్ర సంస్థలకు సంబంధించిన. అయితే ఇప్పుడే అది ఇప్పటి నుంచి అది మొదలయ్యే అవకాశం ఉన్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎలాగైతే జైలుకు పంపారో ఇక్కడ కేసీఆర్ ను కూడా అవినీతికి సంబంధించి జైలుకు పంపడం మాత్రం ఖచ్చితంగా ముందు చూస్తారని కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్ హరిప్రసాద్, థ్యాంక్ యూ. కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజల్లో బద్నాం చేసేదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళకు వణుకుడు పుడుతుంది. ఒక ఎమ్మెల్యే 100 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చింది. ఒక అధికార దుర్వినియోగం చేసి అంటే బీజేపీ అంటే బీఆర్ఎస్ కు, కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత భయం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక మునుగోడుతో కాదు, ఇది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నీతిమంతమైన పాలన అందించాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ, దేశ రక్షణ కానీ, దేశ సమగ్రత కానీ అది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. మనకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. మీరు కవితని వదిలిపెట్టి కాదు, ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోయిండు. రేపు పొద్దున అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేరిపోతాడు అవినీతి విషయంలో.
వదిలిపెట్టలే. ఆట ఇప్పుడే మొదలైంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అవినీతి విషయంలో కేసీఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. और केसीआर की बी पार्टी कांग्रेस दोनों जाने वाला है और भारतीय जनता पार्टी को जनता का आशीर्वाद मिलने वाला है। मैं भविष्यवाणी कर रहा हूं कि जब दिसंबर में नई विधानसभा का गठन होगा, जब नई एमएलए सीट का गठन होगा, जब नई सरकार बनेगी, केसीआर और केसीआर का कुटुंब और केसीआर की बी पार्टी कांग्रेस दोनों ही विपक्ष में बैठेंगे और भारतीय जनता पार्टी को तेलंगाना की जनता मैंडेट देगी